నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ములగకాయని చాలా ఇష్టపడతారు. ములక్కాయని సాంబారు, రసము, కూరల్లో, అలాగే ములక్కాయ పచ్చడి చేసుకుంటారు. కొద్దిగా ముదిరిన ములక్కాయని వంకాయ ములక్కాయ పచ్చడి, లేదు ములక్కాయ టమోటా పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. ఈ ములక్కాయ రుచి కోసమే కాకుండా దానికి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ములగకాయే కాకుండా ములగ ఆకును కూడా కూర వండుకోవచ్చు. ములగ ఆకుని పప్పులో వేసి కూర వండుకోవచ్చు, లేదా ములగ ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఉదయము రాత్రి ఒక స్పూను నీళ్ళలో కలుపుకొని తాగటము ద్వారా ఔషధ గుణాలను మనం పొందవచ్చు. ఈ ములక్కాయ దాంట్లో అనేక రకమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. దీంట్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ బికి చెందిన రైబోఫ్లేవిన్, నియాసిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, దీంతోపాటు కాల్షియము, ఐరన్, జింకు ఇవి కూడా సమృద్ధిగా ఉన్నాయి. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పరిశీలిస్తే, ఒకటి, ఎముక పటుత్వానికి దోహదపడుతుంది. పిల్లలు ములక్కాయ తింటే ఎత్తు బాగా పెరుగుతారు, ఎందుకంటే దీంట్లో ఉండే కాల్షియం వల్ల ఎముక గట్టిపడుతుంది, కండపుష్టి వస్తుంది. వృద్ధాప్యంలో ములక్కాయ తినటం వల్ల ఎముక పటుత్వం వస్తుంది, సులువుగా ఎముకలు ఎరగవు. ఇక 2, దీంట్లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి ప్రభావం వల్ల రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తూ, ముఖం మీద మొటిమలు, మచ్చలు లేకుండా నివారిస్తుంది. ఈ విధంగా చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ, విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రేజీకటి రాకుండా నివారిస్తుంది. 3, చక్కెర వ్యాధి, మధుమేహము, టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్ళు ములక్కాయ తింటే రక్తంలో చక్కెర నిల్వలు స్థిరీకరించబడతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇది పిత్తకోశము, గాల్ బ్లాడరు, చేదుతిత్తు యొక్క పనితీరును మెరుగుపరిచి పైత్యరసము సమృద్ధిగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. 4, శ్వాస సమస్యలను నివారించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కు బ్లాకు, సైనస్, ఇస్నోఫీలియా, ఆస్తమా, దగ్గు, తుమ్ములు, పడిశము, కళ్ళిపట్టం లాంటి శ్వాస సమస్యలను నివారిస్తుంది. ఫ్లూ జ్వరం కూడా రాకుండా దగ్గు, పడిశాలను కూడా నివారించే గుణం ఉంది. ఇక 5, గర్భవతులు ములక్కాయ తింటే తల్లి ఆరోగ్యము, శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది. శిశువు పిండము యొక్క ఎదుగుదల బాగుంటుంది. బాలింత ములక్కాయ తినటం వల్ల పాల ఉత్పత్తి శిశువుకి సమృద్ధిగా ఇవ్వగలుగుతుంది. కొంతమంది మహిళలకి నెలసరి సమయంలో, పీరియడ్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి బొడ్డు కింద వస్తుంది. కొద్దిమందికి ఏమో పీరియడ్స్ ప్రారంభం కాకముందు 2-3 రోజుల ముందు ఉంటుంది. కొంతమందికి పీరియడ్ ప్రారంభమైనప్పుడు ప్రారంభమవుతుంది. అటువంటి పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. కొంతమందికి ఈ పీరియడ్స్ నెలసరి సరిగా రావు. ఒక నెల 20 రోజులకు వస్తే ఇంకో రోజు 35 రోజులకు వస్తుంది. ఆ పీరియడ్స్ కూడా క్రమబద్ధంగా వచ్చేలా సహాయపడుతుంది.
ఇక 6 దీంట్లో విటమిన్ సి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేసి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా శరీరంలో కాపాడి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, టైఫాయిడ్, కలరా, కామెర్లు లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తూ కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా కోవిడ్ నుంచి కాపాడుతుంది. ఇక 7 జీర్ణశక్తిని మెరుగుపరిచి జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా కాపాడుతూ మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసెమొలలు, పైల్స్, మూలశంక వస్తాయి. మలబద్ధకము వల్ల మలద్వారము దగ్గర చర్మము నిలువుగా చీలి మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. దాన్ని ఫిషర్ అంటారు. ఆ ఫిషరు, పైల్స్ రాకుండా నివారిస్తూ ఈ మలబద్ధకం ఉన్న వారికి పెద్ద పేగు, మలాశయం క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అటువంటి క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. ఇక 8 లైంగిక సామర్థ్యాన్ని మగవారిలో పెంచుతుంది. వీర్యం యొక్క పరిమాణాన్ని, ఉత్పత్తిని పెంచుతుంది. వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది. వీర్య కణాల చలనాన్ని పెంచుతుంది. వృషణాల నుంచి మగ హార్మోన్లైన టెస్టోస్టెరాన్ల ఉత్పత్తిని పెంచి అంగస్తంభనం బాగా జరిగేలా, అట్లాగే శీఘ్ర స్ఖలనాన్ని నివారిస్తుంది. ఎవరికైతే మగవారిలో లైంగిక సమస్యలు ఉన్నాయో ఈ ములగకాయ తినటం వల్ల వాళ్ళ యొక్క లైంగిక సామర్థ్యం పెరిగి రతి క్రీడలో విజేతలుగా నిలిపి భావప్రాప్తి పొందేలా, భార్యని సంపూర్తిగా తృప్తిపరిచేలా చేస్తుంది ములక్కాయ. 9 గుండె యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హార్ట్ అటాకు, గుండెపోటుని నివారిస్తుంది. దీంట్లో ఒక ప్రత్యేకమైన పదార్థం క్వెర్సెటిన్ అంటారు. ఈ క్వెర్సెటిన్ అనేది ములక్కాయతో పాటు ఉల్లిపాయలో కూడా ఉంటుంది. దానివల్ల గుండెపోటు, పక్షవాతము రాకుండా నివారిస్తుంది. ఇక 10 శరీరం నుండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి ఊపిరితిత్తుల క్యాన్సరు, పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నివారించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు కలిగిన ములక్కాయని ఎంత ఎక్కువ వీలైతే అంత వాడటం. ప్రతిరోజు వాడచ్చు. ములగకాయ కాకుండా ఒకరోజు ములగ ఆకుని మనం ఎలా అయితే తోటకూర, గోంగూర, బచ్చల కూర, పాలకూరలా వండుతామో అదేవిధంగా ములగ ఆకుతో పప్పులో వేసుకుని కూర వండుకోవచ్చు. పట్టణాల్లో ములగ ఆకు దొరకని వాళ్ళు ఎండు ములగ ఆకు పొడి దొరుకుతుంది. దాన్ని గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని తాగటం ద్వారా ఈ 10 రకాల ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. చూశారు కదా, ములక్కాయ అంటే ఏదో రుచిగా ఉంటుందని మనం తింటాం. రుచే కాదు, దీనివల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం అవుతుంది.